హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను, క్షేమంగా ఉన్నాను. కాబట్టి మేము ముందుకు వచ్చాను. మేము ముందుకు వచ్చే అవకాశాన్ని ప్రభువు నాకు దయచేశాడు. ముందుగా భారతీ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ షలో అండి. ప్రభువు ఈ దినం సమాధానము కలగజేయగాక. మనందరికీ కూడా మందిరానికి వెళ్ళని వారు మందిరానికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. నేనైతే మందిరానికి వెళ్ళి ఆరాధనలో పాల్గొని మేము ముందుకు వచ్చాను అనమాట. ఆరాధన పాలు పొంది మేము ముందు మాట్లాడుతున్నాను. మరి మందిరానికి వెళ్ళని వాళ్ళు, చెంటు పనులు ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. అయినప్పటికీ సాయంత్రం వేళ వరకు ఆయన సన్నిధిలో గడిపే అవకాశం ఉన్నది ఇంకను. కాబట్టి మందిరానికి వెళ్ళని బిడ్డలు మందిరానికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ప్రభు వాగ్దానం చదివి వినిపిస్తాను. దేవుడు మిమ్మును హెచ్చించినట్లు దీన మనస్కులై ఉండుడి. మళ్ళీ చదువుతున్నానండి. దేవుడు మిమ్మును హెచ్చించినట్లు దీన మనస్కులై ఉండుడి. ఇది ప్రభువు మరి నాకు ఇచ్చిన వాగ్దానము. మరి మీకు ఇచ్చే వాగ్దానాన్ని కూడా మీరు చదివి విశ్వసించగలరు, బిలీవ్ అవ్వగలరు అని కోరుతున్నాను. భారతీ ఛానల్ చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. ప్రభు మీతో ప్రతిరోజు మాట్లాడగాక, మీ ఎడల మంచి కార్యములను ప్రభు జరిగించునుగాక. అంటే ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న బిడ్డలందరికీ కూడా గాడ్ బ్లెస్ చెప్తాము. మనమైతే మన తరఫు నుంచి సజీవ లెక్కలో ప్రభు ఈరోజు ఉంచినందుకు ప్రభు నామాన్ని నేనైతే గణపరుస్తున్నాను, ఆయన నామాన్ని మహిమపరుస్తున్నాను. మరి మీరు కూడా సమ్మతులై ఉన్నట్లయితే మీరు కూడా ప్రభు నామాన్ని గణపరచండి. ప్రభువును తెలియని వారు, జీసస్ని బిలీవ్ అవ్వని వారు ఇంకా ఉన్నారు. వీడియో చూసేవాళ్ళు ఎవరినో ఒకరిని ప్రభు ప్రేరేపించునుగాక. ప్రభు రక్షణ మార్గంలోనికి నడిపించబడునుగాక. అండి ఈరోజు మనం వీకెండ్ వచ్చాము. డేట్ కూడా 28 వరకు వచ్చేసింది. ఇంకా 3 days అయితే ఫస్ట్లోకి చేరుతాము. ఈ నెలంతా కూడా ప్రభు కాపాడినందుకు కూడా ప్రభువుని గణపరుస్తాము. అది ఇష్టమైన వారు ప్రభువుని మహిమపరచగలరని కోరుతున్నాను అండి. ఈరోజు జన్మించిన బిడ్డలకు నూతనమైన కార్యాలు జరిగించుకున్న వారి అందరికీ కూడా మన ఛానల్ నుంచి గాడ్ బ్లెస్ చెప్తాము. బ్లెస్సింగ్స్ అందజేయాలి ఇతరులకు అనే భారం కలిగిన వాళ్ళు, ప్రార్థనా భారంతో నిండిన వారందరికీ కూడా ప్రభు మాట్లాడుచున్నాడు. మీ వైపు మీ తట్టు ఉన్నాడు ప్రభు. అదే ఫ్రెండ్స్, ఇది ఎంతమందికి సమ్మతమో ప్రభువుని ఘనపరచండి. మీకు ఎంతమందికి ఇష్టమో ప్రభువుని మహిమపరచగలరని కోరుతున్నాను. చాలా హాలిడేస్ వచ్చినాయి ఈ మంత్లో కదా ఫ్రెండ్స్. పిల్లలకు, కాలేజ్ స్టూడెంట్స్కు అయితే హాలిడేస్ వచ్చినాయి. మరి హాలిడేస్లో ఈ దొంగలు ఏం చేస్తున్నారో తెలియదు మనకు. పిల్లలు, స్టూడెంట్స్ కదా ఫ్రెండ్స్, ఈ టైం వేస్ట్ చేయడానికి మంచి తరుణము పిల్లలందరికీ. కానీ టైం ప్లస్ చేసుకునే పిల్లలు కూడా చాలామందే ఉంటారు. ప్రభువు ప్రేరేపిస్తూనే ఉంటాడు. అంటే ప్రభు ఎడల భయభక్తులు కలిగిన బిడ్డలకు ఈ ఇచ్చిన కొద్ది రోజులు దాదాపు 15 daysకు 1-2 days తక్కువ కావచ్చు, ఎగ్జాక్ట్లీ నేను చెప్పలేను. ఈ టైంని కూడా మంచి కొరకు ప్రభువుకి ఇష్టమైన పనిని చేయడం కోసం ఎంతమంది పిల్లలు, ఎంతమంది స్టూడెంట్స్, టీనేజ్ పిల్లలు ఉత్సాహపడుతున్నారు వారందరూ కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నట్లయితే ప్రభువు మిమ్మల్ని ఉన్నతమైన మార్గాలకు తీసుకెళ్ళుగాక, ఉన్నతమైన స్థాయికి ప్రభువు తీసుకెళ్ళుగాక. ప్రభు సన్నిధిలో ఈ హాలిడేస్లో గడిపిన వాళ్ళు చాలా ధన్యులు అది నేను తెలియజేస్తున్నాను. ఒకవైపు వర్షము భారము, ఒకవైపు వాతావరణం వర్షం బారి నుండి తప్పించుకోవడానికి ఎంతోమంది కృషి చేస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇంకనూ వర్షములు తగ్గట్లేదు, వర్షం ఇంకా వస్తూనే ఉంది. అన్ని జలమయాలు తెరవబడుతున్నాయి. అందరూ చాలా
జాగ్రత్తగా గృహానికి చేరుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. మీలో కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా ఫ్రెండ్స్. మనమైతే క్షేమంగా గృహానికి చేరుకోగలగాలి. అది చాలా విలువైన సమర్థవంతమైన పని. ఎందుకంటే మనము సజీవ లెక్కలో ఉన్నాము అంటే, సజీవ లెక్కలో ఉండడం కంటే మన గృహాన్ని, మన కుటుంబాన్ని చేరుకోవడం అది చాలా శ్రేయస్కరము. ప్రభువుని వెంబడించడం కూడా చాలా శ్రేయస్కరమైన పని అని నేను భావిస్తున్నాను. మీరు కూడా భావిస్తున్నట్లయితే ప్రభువుని ఘనపరచండి. ప్రభు అవకాశం ఇవ్వండి, మనమైతే చేరుకోలేము కదా గృహానికి. అందుకని నేను అంటున్నాను ఫ్రెండ్స్, ఈ దినం అంతా క్షేమంగా ఉండాలని కోరుకున్నాము. ప్రార్థించని బిడ్డలు ఇంకా ఉన్నట్లయితే ప్రభువుని ప్రార్థించండి. ఉదయం కృతజ్ఞతలు తెలుపలేని బిడ్డలు ఉన్నట్లయితే వారికి నేను చెప్తున్నాను. వాయిస్ నాది వినిపిస్తుందో లేదో అనేసి మళ్ళీ దగ్గరికి వచ్చి పట్టుకున్నాను. అలాగనమాట. వాయిస్ వినిపించుగాక ఈరోజు అందరికీ. మరి హాలిడేస్లో పిల్లలు ప్రభు సన్నిధికి దగ్గరగా ఉన్నవారు లేనట్లయితే ఇంకా 4-5 డేస్ టైం ఉంది మనకు. ప్రభు సన్నిధిలో గడపడానికి ప్రయత్నం చేయండి. ప్రభు విలువైన పిల్లల కోసం నేను చెప్తున్నాను. సమయాన్ని వృధా చేసుకోవద్దు. రక్షణ మార్గాన్ని వృధా చేసుకోవద్దు. టీనేజ్ పిల్లలు, యవ్వనస్తులకు చెప్తున్నానండి. మనం ప్రభు మార్గంలో ఉంటేనే మన భవిష్యత్తు అంతా బాగుంటుంది. ముందుకు ప్రభుకి ఇష్టమైన పనులు చేయగలుగుతాము అని తెలియజేస్తున్నాను. నాకు తెలిసిన విషయాలు నేను మీతో చెప్తున్నాను. మీకు తెలిసిన విషయాలు ఇంకనూ చాలా ఉంటాయి. అందరికీ తెలిసిన విషయాలు. ప్రభు మిమ్మల్ని కూడా ప్రేరేపించునుగాక. యేసు నామములో ఈ దినమంతా క్షేమంగా ఉందాము. అందరము కూడా ప్రభు కృపలో భద్రపరచబడదాము. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి. గాడ్ బ్లెస్ యూ.